దాదాపు 48 గంటల నుంచి రఫా మీద జరిగిన అటాక్ గురించి ఇంటర్నెట్‌లో చాలా వైరల్ అవుతుంది సార్. ఆ పోస్టర్ గూడా దాదాపు ఇప్పటి వరకు 48 గంటల్లో 50 మిలియన్ల పోస్టులు వచ్చినాయి దాని గురించి. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గూడా దీని గురించి అదొక విషాదకరమైన తప్పిదం అనే వ్యాఖ్య చేశారు సార్. అంటే ఇంత పెద్ద మానవ మృతికి సంబంధించి ఈ ఘటనని చేసి దాన్నొక విషాదమైన తప్పు అనడం దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఆలైసాన్ రఫా అనే దానికి కేవలం రఫాలోని యొక్క రెఫ్యూజీ సెంటర్పై జరిగిన దాడిలో 45 మంది, అందులో మహిళలు, పిల్లలు చనిపోవడం ఒక ఇన్సిడెంటే కాదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కండమ్నేషను రఫా పైన ఇటీవల జరిగిన దాడిలో 45 మంది చనిపోవడం గురించే కాదు. బెంజమిన్ నెతన్యాహు ఆ ఒక్కదానికి విషాదం ప్రకటిస్తే సరిపోదు. మొత్తం ఈ అక్టోబర్ 7న హమస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది చనిపోయారు. సో అందరము ఖండించాం ఈ తీవ్రవాద దాడి అని. ఇజ్రాయెల్ పట్ల సానుభూతి కూడా పలికాం. హమస్ పైన ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా అంగీకరించాం. ఎందుకంటే టెర్రరిజాన్ని ఏ రూపంలో ఉన్నా దానికి కారణమైనా, దానికి ఈవెన్ కాజ్ జస్టిఫైడ్ అయినా ఈ యాక్ట్ ఆఫ్ టెర్రర్ అంగీకరించలేము. పాలస్తీనా విమోచన అనే కాజ్ జస్టిఫైడ్ కావచ్చు, దాని కొరకు అమాయకులైన ఇజ్రాయేలీ పౌరుల ప్రాణాలు తీసే హక్కు హమస్కి లేదు. అందువల్ల హమస్ చర్యను అందరము ఖండించాం. కానీ ఇప్పటికీ అక్టోబర్ 7 హమస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాపై జరిపిన యుద్ధంలో దాదాపు 32,000 మందికి పైగా చనిపోయారు. ఇందులో మహిళలు, పిల్లలు. ఇవాళ యునైటెడ్ నేషన్స్ హెచ్చరిస్తోంది ఫెమైన్ లాంటి పరిస్థితులు, క్షామ పరిస్థితులు ఉన్నాయని. రఫాలోనైతే ఒక్క మెడికల్ ఫెసిలిటీ మినహా అన్నీ ధ్వంసమయ్యాయని. నార్త్ అండ్ సెంట్రల్ గాజాపై దాడి చేసినప్పుడు మీరు సౌత్కి వెళ్ళండి అంటే ఒక 10 లక్షల మంది ప్రజలు సౌత్కి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సౌత్ పైన దాడి చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి పోవాలి? కొన్ని లక్షల మంది అటు ఇటు తిరగడం అనేది ఎంత ప్రాక్టికల్గా ఇబ్బందికరం. అలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాందిశీకులుగా, శరణార్థులుగా వెళ్తున్న వాళ్ళపై కూడా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఆఖరికి రఫా, ఈజిప్ట్ సరిహద్దున్న క్రాసింగ్, అక్కడ నుంచి ఆ సహాయ సామాగ్రి కూడా వెళ్తుంది. ఆ సహాయ సామాగ్రి కూడా వెళ్లకుండా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. సో ఇలా ఈ దాడి చేయడం వల్ల ఒక తీవ్రమైన హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఉంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహును వార్ క్రిమినల్గా విచారించాలని చెప్పి అప్లికేషన్ మూవ్ చేసింది. అఫ్కోర్స్ హమస్ చీఫ్ని కూడా వార్ క్రిమినల్గా విచారించడానికి కూడా అప్లికేషన్ మూవ్ చేసింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశించింది తక్షణం రఫాపై జరుగుతున్న దాడి ఆపాలి అని. అమెరికాలో 50కి పైగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, టీచర్స్ అంతా రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఐర్లాండ్, నార్వే, స్పెయిన్ లాంటి దేశాలు తాజాగా పాలస్తీనాను గుర్తించాయి. యునైటెడ్ నేషన్లో ఇండియాతో సహా 143 కంట్రీస్ సో ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని తీర్మానించాయి. అయినా కూడా ఇజ్రాయెల్ యుద్ధం ఆపడం లేదు. సో అందువల్ల ఒక సీరియస్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ రావడం వల్ల ఆల్ ఐస్ ఆన్ రఫా అనేటువంటి ఒక అంతర్జాతీయ ఉద్యమంగా నడుస్తుంది. ఇదేదో కేవలం ఒక ఇన్సిడెంట్ పైన కాదు, హమస్ జరిపిన దాడి తర్వాత ఇజ్రాయెల్ జరుపుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది.